హాయ్, ఇది మోషన్లెస్ స్ట్రైట్ లైన్లో మనకి పార్ట్ 9 వీడియో. దీనికన్నా ముందు వీడియోలు ఏమైనా చూడకపోతే అవన్నీ కూడా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఎస్పెషల్లీ పార్ట్ 8 వీడియో చూడాలి, బికాజ్ అందులో మనం గ్రాఫ్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ వీడియోలో గ్రాఫ్స్ మీద మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. సో దిస్ వీడియో ఈజ్ ఆన్ ప్రాబ్లమ్స్ ఆన్ గ్రాఫ్స్. సో గ్రాఫ్స్ అంటే మనకి ఎక్స్టీ గ్రాఫ్, ఏటీ గ్రాఫ్, వీటీ గ్రాఫ్ ఇవన్నీ ఉంటాయి. సో వీటి గురించి నేర్చుకోవాలి. సో మీరు ముందు పార్ట్ 8 చూసిన తర్వాతే పార్ట్ 9 చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. ఇక్కడ మనకి ఒక ప్రాబ్లం ఉంది, వెరీ ఇంపార్టెంట్ మోడల్. వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చారు. వెలాసిటీ టైం గ్రాఫ్ ఎక్కడి నుంచి ఇచ్చారు చూడండి. ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయింది, అంటే టైం 0 నుంచి వెలాసిటీ 0 నుంచి స్టార్ట్ అయ్యి వెలాసిటీ లీనియర్గా పెరుగుతూ ఎక్కడ దాకా వెళ్ళింది, +10 యూనిట్స్ కూడా ఇచ్చారు చూడండి. మీటర్స్ పర్ సెకండ్ యూనిట్స్ ఉన్నాయి, అంటే SI యూనిట్సే. సో ఇక్కడ దాకా పెరిగిన తర్వాత వెలాసిటీ కాన్స్టెంట్ ఉంది. ఎక్కడి నుంచి t2 నుంచి t6 దాకా. తర్వాత వెలాసిటీ తగ్గుతూ 0 అయిపోయింది, t8 దాకా. తర్వాత వెలాసిటీ పెరుగుతూ ఉంది. ఏ డైరెక్షన్లో, నెగిటివ్ డైరెక్షన్లో పెరిగి ఎక్కడ దాకా వెళ్ళింది, -10 దాకా వెళ్ళిన తర్వాత వెలాసిటీ తగ్గుతూ ఏమైంది, 0 అయిపోయింది. ఎక్కడికి, t12 సెకండ్స్ దగ్గర వెలాసిటీ మళ్ళీ 0 అయిపోయింది. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఫస్ట్ క్వశ్చన్, యావరేజ్ వెలాసిటీ ఇన్ హోల్ మోషన్. మొత్తం ఈ మోషన్లో మనకి యావరేజ్ వెలాసిటీ ఏంటి అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్ వెలాసిటీ? తెలియకపోతే మీరు పార్ట్ 1 చూడాలి. Average velocity is equals to total displacement or simply displacement అని కూడా అనొచ్చు. displacement in whole motion by total time. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? మనకి వీటీ కర్వ్లో మెయిన్గా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్లోప్ ఆఫ్ ఏ వీటీ కర్వ్ will give you the acceleration and area under VT curve gives the displacement. Into area gives displacement. సో మనం ఏరియా కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ యాక్సిస్కి పైన ఉన్న ఏరియాస్ అన్నీ కూడా పాజిటివ్స్, కింద ఉన్న ఏరియాస్ అన్నీ కూడా నెగిటివ్స్. గుర్తుపెట్టుకోవాలి, ఒకటి పైనున్న ఏరియాస్ అన్నీ కూడా పాజిటివ్స్, కిందున్న ఏరియాస్ అన్నీ నెగిటివ్స్. ఎప్పుడు, ఇఫ్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ డిస్ప్లేస్మెంట్. ఒకవేళ మీరు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నారనుకోండి, పైది పాజిటివే, కిందది పాజిటివే. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కదా, దానికి సైన్స్ ఉంటాయి కదా, అందుకు నేను చెప్పి దానికి నెగిటివ్ ఏరియాస్ ఉంటాయి, పాజిటివ్ ఏరియాస్ ఉంటాయి. డిస్టెన్సెస్కి సైన్స్ ఉండవు. డిస్టెన్స్ ఈజ్ ఏ స్కేలార్. కాబట్టి పైది పాజిటివే తీసుకోవాలి, కిందది కూడా పాజిటివే తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి మనం పైన పాజిటివ్ తీసుకుంటాం, కింద నెగిటివ్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ట్రయాంగిల్కి ఉన్న ఏరియాని A1 అనుకుందాం, ఈ రెక్టాంగిల్కి ఉన్న ఏరియాని A2 అనుకుందాం, అలాగే మళ్ళీ ఈ ట్రయాంగిల్కి A3 అనుకుందాం, ఈ ట్రయాంగిల్ A4 అనుకుందాం. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎలా రాయాలి? డిస్ప్లేస్మెంట్ ఈజ్ A1 + A2 + A3 - A4. ఎందుకు? కింద ఉంది కాబట్టి, ఎక్స్ యాక్సిస్ కింద ఉంది కాబట్టి మైనస్ బై టోటల్ టైం. వాట్ ఈస్ ద టోటల్ టైం? 12 seconds ఓవర్. సో వాట్ ఈస్ ద టోటల్ యావరేజ్ వెలాసిటీ అంటే ఏం చేయాలి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. డిస్ప్లేస్మెంట్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఏరియాస్. ఎక్స్ యాక్సిస్కి పైన ఉన్న ఏరియాస్ని పాజిటివ్ తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ కింద ఉన్న ఏరియాస్ని నెగిటివ్ అని తీసుకోవాలి. అది తీసుకుంటే మనకి A1 + A2 + A3 - A4 / 12 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, A1, A2, A3ని కనుక్కొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. పాజ్ చేసి ఇది రాసుకోండి. ఇప్పుడు మనం A1, A2, A3ని ఫైండ్ అవుట్ చేద్దాం. చెరిపేస్తున్నాను. రైట్. A1, వాట్ ఈజ్ A1? దిస్ ట్రయాంగిల్. వాట్ ఈస్ ద ట్రయాంగిల్ ఫార్ములా? హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఫార్ములా ఏంటి ట్రయాంగిల్? గుర్తుపెట్టుకోవాలి, బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత ఇక్కడ? t2 ఉందంటే 2 అనమాట. బేస్ ఎంత? 2. ఈ విడ్త్ ఎంత? 2. మరి హైట్ ఎంత అంటే 10 ఉంది కదా, సో 10. బేస్ ఏమో 2, హైట్ ఏమో 10. సో హాఫ్ బేస్ ఇంటూ హైట్. 2 క్యాన్సిల్. హౌ మచ్ వి గెట్? 10 వచ్చింది. మరి A2 ఏంటి? A2 అంటే రెక్టాంగిల్కి ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్.
లెంత్ ఎంత, ఇది 6, సారీ నాట్ 6, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 6 దాకా వెళ్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే లెంత్ ఎంత, 1 2 3 4 ఆర్ 6 - 2 అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో 4 లేకపోతే ఇక్కడ 6 - 2 అని రాస్తాను. 6 - 2 ఈజ్ ద లెంత్ ఇంటూ హైట్ ఎంత 10, బ్రెడ్త్ ఏమో 10. సో 4 × 10 ఎంత 40, రైట్. దెన్ A3, వాట్ ఈజ్ A3? A3 ఈజ్ అగైన్ ఏ ట్రయాంగిల్. హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత 1 2 బేస్, మళ్ళీ ఇక్కడ 2 విడ్త్ ఉంది, 8 - 6 2. హైట్ ఎంత 10. సో హాఫ్ బేస్ ఈజ్ 2, height is 10. Again we get 10 for A3. Next, what else? A4. A4 కనుక్కోవాలి. A4 is equals to A4 again half base into height. మరి ట్రయాంగిల్ కదా, అందుకు బేస్ ఎంత చూడండి 8 నుంచి 12 దాకా ఉంది. అంటే 12 - 8 4. అయితే ఇలా చూడొచ్చు 1 2 3 4. 12 - 8 4. సో హాఫ్ ఇంటూ 4 ఇంటూ height. What is the height? 10. Of course మనం మైనస్ తీసుకోవాలి A4 కానీ అక్కడ ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ -10 తీసుకోకూడదు, 2 సార్లు తీసుకోకూడదు, మైనస్ మళ్ళీ ప్లస్ అయిపోతుంది, ఒకసారి తీసుకోవాలి. సో ఇక్కడ మనం క్యాన్సిల్ అయిపోతే 2 అవుతుంది. A4 ఈజ్ ఈక్వల్స్ టు 2 10s are 2 10 కాదు 2 10s are 20. సో మనకి 20 A4 వచ్చింది. ఇవన్నీ కూడా వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యావరేజ్ వెలాసిటీ వచ్చేస్తుంది. సో పక్కన పెట్టేస్తే యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 10 40 10 10 ప్లస్ 40 ప్లస్ 10 మైనస్ A4 20 బై 12. సో మనకి ఏమొస్తుంది, V యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 10 20 cancel, 40 by 12, 20 by 6, 10 by 3. So we get 10 by 3 units meters per second. Average velocity units also meters per second. Distance by displacement by time meters per second. నోట్ చేసుకోవాలి పాజ్ చేసి. సో ఇందులోనే మనం ఇంకొక క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే యావరేజ్ వెలాసిటీ అడిగాడు కదా, ఒకవేళ యావరేజ్ స్పీడ్ అడిగితే ఏం చేయాలి అది కూడా మనం చూద్దాం. ఓకే, ఇది నోట్ చేసుకోండి, రైట్. యా, ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ అడగలేదు మనకి, యావరేజ్ స్పీడ్ అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ బి క్వశ్చన్, యావరేజ్ స్పీడ్ అడిగాడు. మరి యావరేజ్ స్పీడ్ అడిగినప్పుడు ఏం చేయాలి, యావరేజ్ స్పీడ్ అడిగినప్పుడు డిస్టెన్స్ బై టైం తీసుకోవాలి. టోటల్ డిస్టెన్స్ బై టైం. టోటల్ డిస్టెన్స్ అన్నప్పుడు యావరేజ్ స్పీడ్ గుర్తుందా, యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ అన్నప్పుడు మనకి ఏరియాస్ అన్నీ కూడా పాజిటివే, అంటే A4 కూడా మనకి ఏమొస్తుంది పాజిటివే, అంటే ఇక్కడ కూడా పాజిటివే. ఓకే, సో పాజిటివ్ అంటే 10 40 50 60 70 80 వస్తుంది. 80 by 12, 80 by 12 అంటే 40 by 6 అంటే 30 by 3, 30 by 3 అంటే 10. సో మనకి స్పీడ్ ఏమొచ్చింది 10 meters per second. తప్పు చేసాం. 40 50 60 60 plus 20 80 by 12 అంటే 40 by 6 20 by 3 సారీ 20 by 3. యా, సో యావరేజ్ స్పీడ్ ఏమొచ్చింది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కాబట్టి ఏరియాస్ అన్నీ కలిపేసి మనం వి యావరేజ్ చేయాలి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అక్కడ ఏం అడిగాడు, యావరేజ్ స్పీడ్ అడిగాడా యావరేజ్ వెలాసిటీ అడిగాడా అని క్లియర్గా చూసుకుని ప్రాబ్లమ్ని అప్రోచ్ అవ్వాలి. మరి ఇందులోనే ఇదే డేటాలో వాడు ఇంకేం అడగచ్చు, వీటీ కర్వ్ ఇచ్చి వీటీ గ్రాఫ్ ఇచ్చి ఏటీ గ్రాఫ్ గీయమనొచ్చు. సో లెట్స్ టేక్ దట్ యాజ్ అనదర్ ప్రాబ్లం. ఓకే, ఇది పాజ్ చేసి రాసుకోవాలి, చెరిపేస్తున్నాను. దే మే ఆస్క్ వాట్ ఈస్ ద AT graph for this VT graph. What is the corresponding AT graph for this VT graph? So this is acceleration time graph. చూద్దాం, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, చాలా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడి నుంచి 0 దగ్గర నుంచి వెలాసిటీ లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది.
అంటే యాక్సలరేషన్ ఫిక్స్డేగా. వాట్ ఈజ్ ద యాక్సలరేషన్ ఇన్ వీటీ గ్రాఫ్? స్లోప్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఈజ్ ఫిక్స్డ్. స్లోప్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఈజ్ కాన్స్టెంట్. స్లోప్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ కాన్స్టెంట్ అంటే 0 నుంచి 2 దాకా దీని స్లోప్ కాన్స్టెంట్ అయినప్పుడు 0 నుంచి 2 దాకా యాక్సలరేషన్ కూడా ఫిక్స్డ్ ఉంటుంది. మరి ఎంత ఉంటుంది అని ఎలా తెలుస్తుంది? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. రిమెంబర్, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం. సో ఇక్కడ వెలాసిటీ 0 ఉంది, ఇక్కడ వెలాసిటీ ఎంత 10. సో v2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 10 మైనస్ వాట్ ఈజ్ v1? v1 ఈజ్ 0. మొత్తం వీళ్ళు స్ట్రైట్ లైన్ మొత్తం తీసుకుంటున్నా, ఓకేనా. ఫైనల్గా 10 ఉంది, ఇనీషియల్గా 0 ఉంది వెలాసిటీస్కి. మరి టైంకి ఇనీషియల్లీ 0 ఉంది, ఫైనల్లీ 2 ఉంది. సో 2 మైనస్ 0 ఎంత వచ్చింది? 5. సో మనకి 5 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకుందాం. 5 మీటర్స్ పర్ సెకండ్ ఎక్కడ దాకా ఉంటుంది? 2 సెకండ్స్ దాకా ఉంటుంది. 0 నుంచి 2 సెకండ్స్ దాకా మనకి 5 మీటర్స్ పర్ సెకండే ఉంది. మొత్తం 0 నుంచి 2 దాకా స్ట్రైట్ లైన్ 5 మీటర్స్ పర్ సెకండ్. మరి 2 నుంచి 6 దాకా ఏముంది యాక్సలరేషన్ చూడాలి. 2 నుంచి 6 దాకా వెలాసిటీ ఏమైనా చేంజ్ అయిందా? మొత్తం 10 ఫిక్స్డ్గా ఉంది. అంటే ఇది హారిజాంటల్గా ఉంది ఎక్స్ యాక్సిస్కి. స్లోప్ ఆఫ్ ఏ హారిజాంటల్ లైన్, స్లోప్ ఆఫ్ ఏ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఈజ్ 0. స్లోప్ ఆఫ్ ఏ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఈజ్ 0. అంటే స్లోప్ 0 అయిందంటే యాక్సలరేషన్ 0. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే యాక్సలరేషన్ 0. నువ్వు ఎలాగైనా కనుక్కో. సో మొత్తం ఇదంతా 0నే. ఎక్కడ దాకా 0? 6 సెకండ్స్ దాకా 0నే. మరి 6 దగ్గర నుంచి ఏమవుతుంది? వెలాసిటీ తగ్గుతుంది అంటే డిసలరేట్ అవుతుంది అని. 6 నుంచి 8 దాకా చూద్దాం. ఫస్ట్ 6 నుంచి 8 దాకా చూస్తే మనకి వెలాసిటీ 10 దగ్గర నుంచి 0కి వచ్చేసింది. 10 దగ్గర నుంచి 0కి వచ్చేసింది. మరి తర్వాత ఏమవుతుంది? తర్వాత కూడా వెలాసిటీ పెరుగుతుంది, బట్ ఏ డైరెక్షన్లో పెరుగుతుంది? నెగిటివ్ డైరెక్షన్లో పెరుగుతుంది. ఓకే, ఫస్ట్ 6 నుంచి 8 చూద్దాం. బ్రేక్ చేద్దాం, ఓకేనా. 6 to 8 చూద్దాం. 6 to 8 చూస్తే వాట్ ఈస్ యాక్సలరేషన్ అంటే ఏం చెప్తాం? v2 మైనస్ వాట్ ఈస్ ద ఫైనల్ టైం హియర్? 8 దగ్గర వెలాసిటీ ఎంత? 0 మైనస్ మరి 6 దగ్గర వెలాసిటీ ఎంత? 10. టైం t2 ఎంత? 8. మరి t1 ఎంత? 6. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ? -5 వచ్చింది. సో 6 to 8 ఎంత ఉంది? -5 ఉంది. సో అది గీద్దాం. 6 to 8 -5 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి -5 గీద్దాం. ఇది 6 to 8, అది 6 to 8 ఏముంది? -5 ఉంది. మరి 8 to 10 చూద్దాం, మళ్ళీ ఈ బ్రేక్, ఓకేనా. అక్కడ ఏమవుతుంది చూద్దాం. ఇది చెరిపేస్తున్నాను నేను, అక్కడ దాకా అవి నోట్ చేసుకోండి, అవి చెరిపేస్తాను. రైట్, 8 to 10 చూద్దాం. 8 to 10, ఓకేనా. 8 to 10 చూస్తే యాక్సలరేషన్ ఏ ఇస్ v2. వాట్ ఈస్ v2 హియర్? -10 మైనస్ v1 ఎంత? 0 బై వాట్ ఈస్ ఫైనల్ థింగ్? ఫైనల్ టైం 10. వాట్ ఈస్ ఇనీషియల్ టైం? 8. జాగ్రత్తగా సైన్తో సబ్స్టిట్యూట్ చేయాలి. యాక్సలరేషన్ ఈజ్ ఏ వెక్టార్, వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్. జాగ్రత్తగా సైన్స్తో సబ్స్టిట్యూట్ చేయాలి. సో -10 -0 బికాజ్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 దగ్గర 10 ఉంది, 8 దగ్గర వెలాసిటీ ఎంత? 0. అందుకని చెప్పేసి మనం 0 రాసాం. సో ఇక్కడ మైనస్ 8 చేస్తే 2. సో ఏ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? -5. సో 8 to 10 is also -5. సో ఆల్సో -5. అందుకే అక్కడ డాట్స్ చెప్పేసి డైరెక్ట్గా గీసేసా. మరి 10 to 12 చూడంటే ఏ ఈజ్ ఈక్వల్స్ ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ అంటే 12 దగ్గర ఫైనల్ వెలాసిటీ ఎంత? 0 మైనస్ 10 దగ్గర వెలాసిటీ ఎంత? -10. మైనస్ ఆఫ్ -10 బై 12 మైనస్ 10. 12 మైనస్ 10. 12 నుంచి 10 దాకా చూస్తాం, ఈ ఏరియా చూస్తున్నాం కదా అది. సో మనకి ఏమొస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో మనకి ఏమొస్తుంది? +5 వస్తుంది. సో 10 to 12 ఏమైంది? 10 to 12 యాక్సలరేషన్ +5 అయింది. చూసా? సో మన మొత్తం ఈ గ్రాఫ్ గీయడానికి ఏ ఫార్ములా వాడాం? ఏ ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 బై t2 మైనస్ t1 వాడాం, అంతే. గ్రాఫ్ గీయడానికి మొత్తం ఫార్ములా అది వాడాం. సో జాగ్రత్తగా టైం చూసుకోవాలి. ఆ టైం దగ్గర ఎంత వెలాసిటీ ఉందో జాగ్రత్త సబ్స్టిట్యూట్ చేసి డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద AT గ్రాఫ్ కరస్పాండింగ్ టు దిస్ VT గ్రాఫ్.
పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ గివెన్ xt గ్రాఫ్ ఇచ్చాడు. ఇచ్చి ఈ గ్రాఫ్లో టూ మోషన్స్ ఇచ్చాడు. p మోషన్ ఒకటి ఇచ్చాడు, q మోషన్ ఒకటి ఇచ్చాడు. అయితే వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఈజ్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ velocities of p and q. అంటే వాట్ బేసికలీ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈజ్ vp by vq. vp by vq ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్? స్లోప్ ఆఫ్ xt గ్రాఫ్ ఈజ్ velocity. సో వాట్ ఈస్ స్లోప్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్? tan theta. ఎప్పుడైతే theta ఇచ్చాడో వెంటనే మీకు ఏం తెలియాలి? tan theta. సో వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? tan theta. దట్ ఈస్ ద ఫార్ములా. సో దే ఆర్ ఆస్కింగ్ vp by vq. దట్ మీన్స్ tan theta of p by tan theta for q. qకి ఎంత యాంగిల్, pకి ఎంత యాంగిల్ తీసుకోవాలి. pకి ఎంత యాంగిల్? ఇక్కడ pకి ఎంత యాంగిల్? 30. qకి ఎంత? 60. పెద్దది కదా, పెద్ద యాంగిల్ అది qకి 60. సో tan 30 degrees by tan 60 degrees. tan 30 అంటే 1/√3. మరి tan 60 అంటే √3. సో మనకేమొస్తుంది? 1:3. సో ఆన్సర్ ఈజ్ 1:3. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? స్లోప్ ఆఫ్ xt గ్రాఫ్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఈజ్ tan theta. సో రేషియో అడిగాడు కాబట్టి రేషియో తీసాం అంతే. యాంగిల్స్ ఏమైనా ఇచ్చి ఉండొచ్చు. 60-30 మ్యాక్సిమం ఇస్తారు, ఎందుకంటే టాంజెంట్ కదా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి 80 గ్రాఫ్ చూద్దాం. 80 గ్రాఫ్లో మనకి ఏ విషయాలు తెలుసు? 80 గ్రాఫ్లో మనకు ఒక విషయం తెలుసు. ఏంటి? ఏరియా అండర్ 80 గ్రాఫ్ ఈజ్ ఏంటిది? చేంజ్ ఇన్ వెలాసిటీ. గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చేంజ్ ఇన్ వెలాసిటీ తెలియకపోతే పార్ట్ 8 చూడాల్సిందే. చేంజ్ ఇన్ వెలాసిటీ, రైట్. వీడియో అడుగుతుంది ది మ్యాక్సిమం వెలాసిటీ అటైన్డ్ బై ద బాడీ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. దెన్ వాట్ ఈస్ ద ఇనిషియల్ వెలాసిటీ? గివెన్ డేటా u ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం వెలాసిటీ ఇట్ అటైన్ అన్నాడు. మ్యాక్సిమం వెలాసిటీ అంటే చేంజ్ ఇన్ మ్యాక్సిమం వెలాసిటీ v అనుకున్నాం అనుకోండి. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏమవుతుంది? v మైనస్ 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా. సో ఏరియా కనుక్కుంటే మనం వెలాసిటీ కనుక్కోవచ్చు అనమాట. ఇనీషియల్ వెలాసిటీ 0 ఇచ్చేస్తాడు. అలా కాకుండా రెస్ట్ నుంచి కాకుండా ఏదైనా ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు అనుకోండి, అది తీసుకుంటాం. చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే మనకి ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ. సో ఇక్కడేమో యాక్సలరేషన్ తగ్గుతూ ఉంది. యాక్సలరేషన్ తగ్గి ఏదో ఒక పాయింట్ దగ్గర 0 అయిపోయింది. అది 0 అయిపోతుంది కదా యాక్సలరేషన్. ఆ 0 అయిపోయిన దగ్గర మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది. ఇనీషియల్లీ వెలాసిటీ అంతా 0 రెస్ట్ నుంచి. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే v మైనస్ 0. సో ఏరియా కనుక్కోమంటాడు. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో v ఈజ్ ఈక్వల్స్ హాఫ్ బేస్. వాట్ ఈస్ ద బేస్? 11 seconds ఇంటూ హైట్. వాట్ ఈస్ ద హైట్? 10. సో ఇది ఇందులో 5 టైమ్స్ పోతే 5 11s are 55. మంచి నెంబర్ వచ్చింది. 55 meters per second. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్? ఏరియా అండర్ 80 గ్రాఫ్ ఇస్ చేంజ్ ఇన్ వెలాసిటీ. సో ఇనిషియల్లీ రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఫైనల్గా యాక్సలరేషన్ బికమ్స్ 0 బట్ వెలాసిటీ అటైన్స్ మ్యాక్సిమం. సో యాక్సలరేషన్ ఫస్ట్ ఎక్కువ ఉంది, బాడీ స్టార్ట్ అయింది, వెళ్తూ దాని యాక్సలరేషన్ తగ్గుతుంది, కానీ వెలాసిటీ అలా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్టిల్ ఇట్ హ్యాస్ సమ్ యాక్సలరేషన్. వెలాసిటీ తగ్గుతున్నా ఇట్ హ్యాస్ సమ్ యాక్సలరేషన్ టు యాక్సలరేట్. అదే కదా పాయింట్. యాక్సలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీని పెంచుతూ ఉండడం. అది ఎంత తక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉన్నా యాక్సలరేషన్ స్టిల్ యాక్సలరేషన్, వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే యాక్సలరేషన్ 0 అయిపోతుందో అక్కడ దానికి మ్యాక్సిమం వెలాసిటీ ఉంటుంది. సో మ్యాక్సిమం వెలాసిటీ మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా. ఏరియా అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో v ఈజ్ ఈక్వల్స్ టు 55. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. లెట్స్ సీ దిస్ ఎగ్జాంపుల్. విచ్ గ్రాఫ్ ఈజ్ ప్రాక్టికల్లీ పాసిబుల్? ప్రాక్టికల్గా ఈ ఇచ్చిన గ్రాఫ్స్లో ఏది పాసిబుల్ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ గ్రాఫ్ చూడండి, xt గ్రాఫ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక టైం తీసుకున్నాం అనుకోండి. ఈ టైం దగ్గర మనకి 2 పొజిషన్స్ ఉన్నాయి. ఇదొక పొజిషను, ఇదొక పొజిషన్. 2 పొజిషన్స్. వీ హ్యావ్ దిస్ పొజిషన్
and we have this position. So at the same time, particle has two positions. That is not possible. Particle will be located at one position at a particular time. ఒక పర్టికులర్ టైం దగ్గర ఒక పర్టికులర్ పొజిషన్లో ఉంటుంది. ఈ టైంలో నేను ఇక్కడ ఉన్నాను, దట్ ఈస్ పాసిబుల్. ఇదే టైంలో నేను ఇక్కడ అక్కడ ఉన్నాను కదా, రెండు చోట్ల ఉన్నాను కదా. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇఫ్ యూ సీ ఒకటే టైం దగ్గర రెండు పొజిషన్లు మూడు పొజిషన్లు చూసారనుకోండి, దాన్ని రూల్ అవుట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇది కూడా ఎక్స్టీ గ్రాఫే. ఒకటే పొజిషన్ దగ్గర ఒకటే టైం దగ్గర 3 పొజిషన్స్ చూపిస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ రాంగే, ఈ ఆప్షన్ రాంగే. సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ చూస్తే వెలాసిటీ ఇచ్చాడు, వీటీ గ్రాఫ్ ఇచ్చాడు. ఇక్కడ కూడా మీరు ఒక టైం దగ్గర చూసారనుకోండి, ఈ టైం దగ్గర చూసామనుకోండి, ఆ టైం దగ్గర చూస్తే దీనికి ఒక ఈ వెలాసిటీ ఉంది, అలాగే ఈ వెలాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో 2 మీటర్స్ ఉంటే -2 మీటర్స్ పర్ సెకండ్ ఉందనుకోండి ఇక్కడ. సో 2 వెలాసిటీస్ ఉన్నాయి ఒకటే టైం దగ్గర. దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ విల్ బి 1 at one time, రైట్? ఒక టైం దగ్గర ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైం, ఒక ఇన్స్టెంట్ దగ్గర ఒకటే వెలాసిటీ ఉంటుంది, ఎందుకంటే 2 వెలాసిటీస్ ఉండవు కదా. కాబట్టి ఇది కూడా రాంగ్. మరి ఇది చూడండి, ఇది రైట్, ఎందుకంటే డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి డిఫరెంట్ టైం దగ్గర. దిస్ ఈజ్ అ పాసిబుల్. సో ది ప్రాక్టికల్లీ పాసిబుల్ గ్రాఫ్ ఈజ్ దిస్. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చూసుకోవాలి, ఎక్కడైనా ఒక టైం దగ్గర రెండు వెలాసిటీస్ రెండు పొజిషన్స్ ఉన్నాయేమో చూసుకుంటే మీకు ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. వీటీ గ్రాఫ్ ఇచ్చాడు. వీటీ గ్రాఫ్ ఇచ్చి మనకి ఏమడుగుతున్నాడంటే డిస్ప్లేస్మెంట్ డ్యూరింగ్ 0.2 seconds, 0 to 2 seconds, 2 to 4 seconds, 4 to 7 seconds అడిగాడు. సో మనకి డిస్ప్లేస్మెంట్స్ అడిగాడు అంటే వీటీ గ్రాఫ్ ఇచ్చి మనం ఏం చేయాలి? ఏరియా కనుక్కోవాలి. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ ఇన్ వీటీ గ్రాఫ్? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా. సో 0 to 2 కావాలి అంటే ఇక్కడ ఏరియా కనుక్కోవాలి, అంటే A1 కనుక్కోవాలి. 2 to 4 కావాలంటే A2 కనుక్కోవాలి. అలాగే 4 to 7 కావాలంటే A3 కనుక్కోవాలి. సో అది మీరు ఈజీగా కనుక్కోవచ్చు. కనుక్కుని కామెంట్ చేయాలి, A1 ఎంత, A2 ఎంత, A3 ఎంత. ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో దాంట్లో చేసాం కాబట్టి ఇక్కడ కూడా మీరు చేయాలి. క్లూ ఏంటి? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్? హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. జాగ్రత్త చేసి కామెంట్ చేయాలి. ఇక సెకండ్ క్వశ్చన్కి వద్దాం. యాక్సలరేషన్ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 1. t ఈజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర వాట్ ఈస్ ద యాక్సలరేషన్ అంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. సో వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అడుగుతున్నాడు. t ఈజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర యాక్సలరేషన్ అయితే ఇక్కడ మీరు చూస్తే 0 దగ్గర నుంచి t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds దాకా ఈ మొత్తం యాక్సలరేషన్ ఫిక్స్డ్గా ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. యాక్సలరేషన్ కాన్స్టెంట్ కాబట్టే వీటీ గ్రాఫ్ ఏమవుతుంది? స్ట్రైట్ లైన్ వస్తుంది. వీటీ గ్రాఫ్ స్ట్రైట్ లైన్ వచ్చిందంటేనే యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉందని అర్థం. సో t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎంతైతే యాక్సలరేషన్ ఉందో, t ఈజ్ ఈక్వల్స్ టు 0.5 దగ్గర ఎంతైతే యాక్సలరేషన్ ఉందో, t ఈజ్ ఈక్వల్స్ టు 1 దగ్గర ఎంతో, t ఈజ్ ఈక్వల్స్ టు 1.5 దగ్గర ఎంతో, t ఈజ్ ఈక్వల్స్ టు 2 దగ్గర ఎంతో, అన్నిటి దగ్గర యాక్సలరేషన్ సేమే, ఫిక్స్డ్ యాక్సలరేషన్ ఉంటుంది, యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉంటుంది. సో నీకు యాక్సలరేషన్ అట్ t ఈజ్ ఈక్వల్స్ టు 1 second కనుక్కోవాలి అంటే యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ద యావరేజ్ యాక్సలరేషన్ ఫ్రమ్ 0 to 2. 0 to 2కి మీరు యావరేజ్ యాక్సలరేషన్ కనుక్కుంటే సరిపోతుంది. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. ఏం కనుక్కుంటున్నాం? యావరేజ్ యాక్సలరేషన్ కనుక్కుంటున్నాం 0 to 2. కానీ when a acceleration is constant, when a body is in uniformly accelerated motion, average acceleration is equals to instant acceleration. Acceleration constant ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. సో t is equals to 1 దగ్గరైనా, t is equals to 1.5 దగ్గరైనా, t is equals to 1.7 దగ్గరైనా, t is equals to 0.9 seconds దగ్గరైనా, ఎక్కడైనా కానీ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ద యావరేజ్ యాక్సలరేషన్ ఫ్రమ్ 0 to 2 అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ v2 ఎంత? 8, v1 ఎంత? 0, 2 minus 0, 2 minus 0, 8 minus 0, మనకేమొస్తుంది? 4 meters per second square. ఎక్కడైనా ఫ్రమ్ 0 to 2 ఏ టైం దగ్గరైనా యాక్సలరేషన్ ఎంత? 4 meters per second square. అలా కాకుండా t ఈజ్ ఈక్వల్స్ ఏం అడిగాడు? 3 seconds అడిగాడు. t ఈజ్ ఈక్వల్స్ 3 seconds అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవచ్చు మనం? ఇది 3 seconds. మనం చూస్తే ఇదంతా స్ట్రైట్ లైన్ కాబట్టి 2 to 4 యాక్సలరేషన్ ఫిక్స్డ్ ఉంది. 2 to 4 యాక్సలరేషన్ ఫిక్స్డ్ అని అర్థమైంది. అంతేకాకుండా అది హారిజాంటల్గా ఉంది. హారిజాంటల్గా ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 దగ్గర ఎంత? 8, మరి 2 దగ్గర ఎంత? 8, 4 minus 2 ఎంత వస్తుంది? 0 యాక్సలరేషన్, బికాస్ ది స్లోప్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు x axis is 0.
స్లోప్ అంటే ఏంటి ఇక్కడ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ 0. సో t = 0 సెకండ్స్ దగ్గరే కాదు, 2 నుంచి 4 దాకా ఏ టైం అడిగినా కానీ మనకి ఒకటే యాక్సలరేషన్ ఉంటుంది, అది ఎంత 0. అలాగే 4 to 7 ఏ టైం అడిగినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వీడియో అడిగాడు t = 6 సెకండ్స్, ఇక్కడ ఎక్కడ అడిగాడు t = 6 సెకండ్స్ దగ్గర యాక్సలరేషన్ ఎంత అని అడిగాడు. 4 to 7 కనుక్కోవడమే. t = 6 సెకండ్స్, a = వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ 0. ఇక్కడ వెలాసిటీ ఎంత 0. మరి 4 దగ్గర వెలాసిటీ ఎంత 8. 0 - 8 బై టైం ఎంత 7 - 4 మనకు వచ్చేసి ఏమొస్తుంది -8/3 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అది t = 6 దగ్గర కాదు, t = 5 దగ్గర కూడా అదే, t = 6.5 దగ్గర కూడా అదే, t = 4.5 దగ్గర కూడా అదే. 4 to 7 ఏ టైం దగ్గరైనా మనకి యాక్సలరేషన్ ఫిక్స్డ్గానే ఉంటుంది, అది -8/3 వచ్చింది. క్లియర్? అది మీరు కామెంట్ చేయాలి. 0 to 2 సెకండ్స్ డిస్ప్లేస్మెంట్ ఎంతని ఏరియాస్ కనుక్కోవాలి. పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అమ్మ, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ ఇది మీకు తెలుస్తుంది, మీకు కరెక్ట్గా అర్థమైందా లేదా గ్రాఫ్స్ అనేవి. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే XT గ్రాఫ్స్ ఇచ్చాడు, ఏ షేప్లో ఉంది పారాబోలిక్ షేప్లో ఉంది. వాడు అడుగుతున్నాడు ఈజ్ పార్టికల్ మూవింగ్ ఇన్ పారాబోలిక్ పాత్, పార్టికల్ పారాబోలిక్ పాత్లో వెళ్తుందా అని అడుగుతున్నాడు. సి XT గ్రాఫ్ ఈజ్ నాట్ ట్రజెక్టరీ. ట్రజెక్టరీ అంటే పాత్ ఆఫ్ ది బాడీ. XT గ్రాఫ్ ఈజ్ నాట్ will not show, doesn't show actual path. యాక్చువల్ పాత్ మనం ఏమంటాం ట్రజెక్టరీ అంటాం. ట్రజెక్టరీ ఆఫ్ ది బాడీ అంటే యాక్చువల్ పాత్ ఆఫ్ ది బాడీ. XT గ్రాఫ్ ఈజ్ నాట్ ట్రజెక్టరీ. XT గ్రాఫ్ అనేది పాత్ని చూపించదు, అది బాడీ ఎలా వెళ్తుందో చూపించదు. అది బాడీ యాక్చువల్లీ దేని మీద ట్రావెల్ చేస్తుంది, X యాక్సిస్ మీద ట్రావెల్ చేస్తుంది. X యాక్సిస్ మీద ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ట్రావెల్ చేసేటప్పుడు నీకు పారాబోలిక్ పాత్లో ఎలా ట్రావెల్ చేస్తుంది, అది చేయదు. XT గ్రాఫ్ ఈజ్ నాట్ ద పాత్ ఆఫ్ ది పార్టికల్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇదేదో పార్టికల్ ఎలా వెళ్తుంది అనుకుంటారు. అలా ఏం వెళ్ళదు. పార్టికల్ X యాక్సిస్ మీద వెళ్తుంది. X యాక్సిస్ మీద వెళ్ళేటప్పుడు ఆ టైం చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇచ్చిన గ్రాఫ్కి ఏమై ఉండొచ్చు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెలాసిటీ అంతా 0, ఎందుకంటే ప్యారలల్ టు X యాక్సిస్ ఉంది కాబట్టి. వెలాసిటీ స్లోగా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే అది ఏం చెప్పచ్చు, బాడీ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ ఏ టవర్. ఒక టవర్ మీదకి ఎక్కి ఒక బాడీని ఇలా వదిలేసాం అనుకోండి, అదేమవుతుంది స్లోగా వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది, కిందకు వస్తుంది. దాని పాత ఏంటి, స్ట్రైట్ లైన్. ఒక టవర్ ఎక్కి అక్కడి నుంచి నువ్వు పాడేసావు, u = 0. అక్కడి నుంచి పాడేసేటప్పుడు నీకు ఏమవుతుంది, వెలాసిటీ పెరుగుతుంది. అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. కిందకి వచ్చే కొలిది పెరుగుతూ ఉంటుంది. ఆ పాత ఏంటి, స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్లో వెళ్తుంది, అది స్ట్రైట్ లైన్లో కిందకు వస్తుంది. ఇట్స్ నాట్ పారాబోలిక్, ఇట్స్ ఏ స్ట్రైట్ లైన్ పాత్. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ పారాబోలిక్ పాత్ కాదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. XT గ్రాఫ్ డస్ నాట్ షో ద ట్రజెక్టరీ ఆఫ్ ద బాడీ.